మాట. అంటే వేరే వాళ్ళకి కొంతమంది ప్రజలకు ఒక ఊర్లో ఒక సమస్య వచ్చింది. సో దానికి డబ్బులు సాయం చేయాలి కాబట్టి ఒక సినిమాకి సాయం చేస్తారనమాట. సో ఈ వేళ ఆయన సినిమా చేస్తున్నాడు తప్ప ఏదో కావాలని చెప్పేసి అక్కడ ఇక్కడ 2 దగ్గరుండని చెప్పి చాలా నెగిటివిటీని పెంచుతున్నారు. అలా కాదండి. ప్రజల కోసమే చేస్తున్నారు. ఆయన సినిమాలు చేసిన ప్రజల కోసమే, రాజకీయం చేసిన ప్రజల కోసమే. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి మొన్న ఒక ఫైర్ ఇంజెక్షన్ లాగా ఒక ఫైర్ గ్లింప్స్ వచ్చింది. దీనిపైన మీ కామెంట్ ఏంటి? చాలా బాగుంది. నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు దాంట్లో ఒక డైలాగ్ చెప్పారు. అదైతే మాత్రం అదిరిపోయింది. అది భగవద్గీత, ఇది భగవద్గీత, దమ్ముంటే తాటు అని చెప్పేసి చాలా బాగా చెప్పారు. నిజంగా డైలాగ్ చాలా బాగా అనిపించింది. అంటే దాంట్లో మీరు ఏదో జస్ట్ ఒక డైలాగ్ అనుకుంటున్నారు కానీ చాలా డెప్త్ ఉంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే దీంట్లో మన తమన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ఇంకా దేవిశ్రీ ప్రసాద్ గారు సాంగ్స్ అంటే మామూలుగా. సో మొత్తానికి అయితే మంచి ఫుల్ మీల్స్ రాబోతుంది మార్చి 19th. సో ప్రతి ఒక్కరు వెయిట్ చేయండి. ఇంకొకటి అండి, పవన్ గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ రంగేసుకున్నాడు మొహానికి. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా రోజులు ఏం కాదండి. మొన్న ఓజీ వచ్చి వెళ్ళిందండి. ఇప్పుడు వస్తుంది. చాలా రోజులు ఎక్కడ అంటే మా పవన్ కళ్యాణ్ గారు రంగు వేస్తారు లేదో నేను ఇప్పుడు చూడలేదు కానీ పక్కన మాత్రం రంగు పడిద్ది ఏమైనా తప్పు చేస్తే. అంటే రాజకీయాల్లో ఉంటూ ఆయన సినిమాలు చేస్తున్నాడు. చాలా అంటే చాలా రిస్క్ చేస్తున్నాడు. ఒక పక్క ప్రజలను ఆదుకుంటున్నాడు, ఒక పక్క ఇక్కడ మూవీలు చేస్తున్నాడు. ఇది చాలా కష్టంగా అనిపించట్లేదా? చాలా కష్టమే గానీ ఇష్టంతో చేస్తారండి. ఎందుకంటే ప్రజల కోసం కదా. ఇప్పుడు సినిమా తీసేది కూడా ఏదో ఫేమ్ అంటే ఫేమ్ ఆల్రెడీ ఉంది ఆయనకి. ఆయన కొత్తగా ఫేమ్ అవసరం లేదు. ఆ నెక్స్ట్ వన్ ఇంకా అమౌంట్ గురించి ఎందుకురా అంటే జనాలకి ఆయన సొంతంగా ఏమైనా చేయాల్సి వచ్చినప్పుడు ఆయనకి అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఆయన జాబ్లు ఏం చేయట్లేదు కదా. ఆయనకున్నది ఇదే కదా. సో అలాంటప్పుడు మూవీస్ తీసి అక్కడ వచ్చిన డబ్బులతో కొంతమందికి సాయం అనేది చేస్తున్నాడు. మొన్న కూడా ఒకటి మన ఈ సినిమా ఒకటి ఉంది రవితేజ గారి సినిమా ఉందన్నమాట. సో ఆ సినిమా డైరెక్ట్ కొత్తగా సైన్ కూడా చేశారనమాట. అంటే వేరే వాళ్ళకి కొంతమంది ప్రజలకు ఒక ఊర్లో ఒక సమస్య వచ్చింది. సో దానికి డబ్బులు సాయం చేయాలి కాబట్టి ఒక సినిమాకి సైన్ చేస్తారనమాట. సో ఈ వేళ ఆయన సినిమా చేస్తున్నాడు తప్ప ఏదో కావాలని చెప్పేసి అక్కడ ఇక్కడ 2 దగ్గరుండని చెప్పి చాలా నెగిటివిటీని పెంచుతున్నారు. అలా కాదండి. ప్రజల కోసమే చేస్తున్నారు. ఆయన సినిమాలు చేసిన ప్రజల కోసమే, రాజకీయం చేసిన ప్రజల కోసమే తప్ప ఆయన స్వార్థం అంటే ఎక్కడ లేదు అని. ఓకే అండి, గబ్బర్ సింగ్ డైరెక్టర్ ఈ మూవీ డైరెక్టింగ్ చేస్తున్నాడు కదా, ఇది ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేయవచ్చు? డెఫినెట్ గా రికార్డ్స్ అనేది బదులైపోతాయండి ఖచ్చితంగా. బాగుంటదని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా రోజుల తర్వాత గబ్బర్ సింగ్ వచ్చినప్పుడు ఒక ఫ్యాన్ కి ఏదైతే కావాలో అది చూపించారండి మన హరిశంకర్ గారు. ఆయన తర్వాత నాకు ఎప్పుడు ఎవరు ఎక్కువ కనిపించలేదు కానీ మొన్న రీసెంట్ గా ఓసీలో మళ్ళీ సేమ్ యాసిటీస్ కనిపించారు అనమాట. సో ఖచ్చితంగా హరిశంకర్ గారు ఎప్పుడు కూడా మనల్ని ఏమంటారు లో చేయరు. ఖచ్చితంగా బాగుంటదని నా ఫీలింగ్. వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా అనిపించింది? చాలా బాగుంటుందండి. అదే చెప్తున్నా కదా, అది డ్రెస్సింగ్ స్టైల్ అవ్వచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ ఎలా వాడాలి, ఎలా చూపించాలి అనేది హరిశంకర్ గారికి చాలా బాగా తెలుసు. ఎస్. అండ్ నెక్స్ట్ వన్ ఎక్కువ మెయిన్ థింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపిస్తే నచ్చుతుందో అది ఆయనకి మాత్రమే తెలుసు. ఎస్. ఓకే అండి, ఆల్ ది బెస్ట్.